ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మీతో పంచుకుంటున్న మాటలు కీర్తనలు 81వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసుకుందాం. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఐగుప్తీయులను దేవుడు రప్పించిన ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీయులను దేవుడు రప్పించి వాళ్ళకి మంచి దేశాన్ని ఇచ్చి వాళ్ళని ఎంతో వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళని నేను ఆశీర్వదించేదను అనేసి దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఇక్కడ దేవుడు మనకి కూడా చెప్తున్నారు, మన కోసం, నా కోసం, నీ కోసం, మనందరి కోసం యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో ఎంతో త్యాగాన్ని మన కోసం చేశారు. తన బలియాగం అయ్యాడు. కానీ దాన్ని మనము నమ్మి మనం ఆయన్ని పూజిస్తే నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను అని చెప్తున్నారు. మనల్ని ఎంతో దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనము కూడా ఆయన మాట వినకుండా మనము ఉంటున్నాం. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు మనము కూడా మన సొంత ఆలోచనలతోనే మనం చేస్తున్నాం తప్ప మనం దేవుని మాట వినట్లేదు. 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆయన తను తాను అనుకుంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. మనము కూడా అయ్యో నేను వీళ్ళ కోసం ఎంతగానో నా శరీరాన్ని వాళ్ళకి అర్పించాను, నేను అంత కఠిన బాధ అనుభవించాను, కానీ అయినా వీళ్ళు నా మాట వినట్లే. నా మాట విని నా మార్గం అనుసరిస్తే ఎంత మేలు, ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నాడు దేవుడు. అదే మనము వాళ్ళ మాటలు మనము వింటే 14వ వచనం, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కుండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మనము దేవుని మాటలు విని ఆయన నచ్చినట్లుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని 15-16వ వచనంలో ఉన్నట్టు మనల్ని పోషిస్తాం. అతి శ్రేష్టమైన గోధుమలనిచ్చి, కుండ తేనె ఎంత తేటగా ఉంటుంది, ఎంత స్వచ్ఛమైనది. అలాంటి తేనె ఇచ్చి మనం తృప్తిపరుస్తానని దేవుడు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకి మనము చెప్పుకోవాలనుకుంటే హెబ్రోను సంఘం భక్త సింగ్ గారు దాన్ని స్థాపించారు. భక్త సింగ్ గారు ఆయన మాట వినటం వల్ల ఈరోజు ఎన్నో ప్రపంచ దేశాలలో ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి, హెబ్రోన్ సంఘాలు. దానివల్లే కదా, ఆయన మాట వినటం వల్లే కదా భక్త సింగ్ గారిని ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా అతనిని అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కుండ తేనెతో నేను తృప్తిపరచుదును. 15, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. సో మనము కూడా ఆయన మాట వింటే ప్రజలు మనల్ని ద్వేషించేవారు ఉండరు. మనం వాళ్ళకి లొంగుతారు. వాళ్ళు మనల్ని దేవుడు ఇలా ఆశీర్వదించాలనేసి నేను మనల్ని ఇలా ఆశీర్వదిస్తానే, ఇలా పోషిస్తానని మనకి దేవుడు చెప్తూ వస్తున్నారు. దానికి భక్త సింగ్ గారి ఉదాహరణ. ఆయన దేవుడు ఎంతగానో భక్త సింగ్ గారిని దేవుడు పోషించారు. మనము కూడా ఆయన మాట విని ఆయన మనల్ని పోషించేలాగా ఉండాలని దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.